క్రైమ్ అనేది ఎప్పుడు పవర్ ఆన్ ద పవర్లెస్కి వస్తుంది. దట్ ఈస్ బేసిక్ పాయింట్. బలవంతుడు బలం లేని వాళ్ళ దగ్గర నుంచి వాడు కావాల్సింది తీసుకోవడానికి ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ వాడతాడు. అదొక అమ్మాయి అయితే నాకు సెక్స్ కోరిక తీర్చుకోవడానికి నా అమ్మాయిని రేప్ చేయవచ్చు. ఒక డబ్బు ఉన్నవాడిని తల మీద కొట్టి ఆ డబ్బులు లాక్కోవచ్చు. రెండింటికి ఫండమెంటల్ ఏం డిఫరెన్స్ లేదు. ఓన్లీ థింగ్ రేప్ అనేది సెక్షువల్ స్టిగ్మా ఉంది కాబట్టి మనం ఎక్కువ ఫీల్ అవుతాం. ఎవెన్చువల్లీ ఇట్స్ అబౌట్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. సో ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ ఎప్పుడు చేస్తారు? ఇలా చేస్తే నేను చట్టం శిక్షిస్తుంది అంటే ఫియర్ ఆఫ్ లా ఉండదు. లేకపోతే ఇది పాపం దేవుడు శిక్షిస్తారంటే ఫియర్ ఆఫ్ రిలీజన్ ఉండదు. యూనో, లేకపోతే ఇలా నేను చేసిన అందరికీ తెలిసిపోతే సొసైటీ ఏమనుకుంటుందని అక్కడ సోషల్ ఇది ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నాయని తెలిస్తే ఎప్పుడు చేస్తాడు? వాడికి అవకాశం వచ్చింది. నేను ఇప్పుడు చేసింది ఎవరికి తెలీదు, నేను దొరకను ఇది చేసినందుకు అనుకున్నప్పుడు చేస్తాడు. ఇప్పుడు ఆడే ఆ నలుగురు ఎవరైతే దిశ కేసులో చేశారో ఆ అమ్మాయి ఒంటరిగా దొరికింది. వాళ్ళు గబుక్కుని లారీ వెనకాల ఎవరు లేరు అక్కడ. అదే మీరు 100 మంది నుంచి అలా చేస్తారు, చేయరు కదా. సో ద పాయింట్ ఈజ్ క్రైమ్ అనేది ఎప్పుడు జరిగేది మీకు ఒక కోరిక ఉంది, అవకాశం ఉంది. ఆ పర్టికులర్ టైంలో చేసినప్పుడు పట్టుబడాలని ఒక నమ్మకం ఉంది.